హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను వంకాయ ఫ్రై చేశాను. ఎప్పుడు తినే వంకాయ కర్రీ కాకుండా ఇలా ఒకసారి మసాలాతో చేసి చూడండి. చాలా బాగుంటుంది. కొంచెం వేసుకుని మొత్తం అన్నం అంతా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక పావు కిలో వంకాయల్ని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, అందుకే ఇలా కట్ చేశాను. ఒకవేళ మీ దగ్గర చిన్నగా ఉన్నట్టయితే మీరు వంకాయ కిందని 4 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు. అది మసాలా చేసుకోవడానికి ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 2 టమాటోస్, అల్లం, అలాగే వెల్లుల్లిని ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. వంకాయలు చూడండి, చక్కగా వంకాయలు మగ్గినాయి కదా. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అయిన తర్వాత మరలా అదే ఆయిల్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకుని ఒక కరివేపాకు రవ్వ వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఇలాగ ఆనియన్, టమాటోస్ ఉన్నాయి కదా, దాన్ని దీంట్లో వేసుకోండి. వేసుకుని ఇది దీంట్లో దాని అంతా పోయేటట్టు కింద ఇలాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఒకసారి దీని మీద మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇలాగా ఫ్రై అయిన తర్వాత చాలా తొందరగా కూడా మనకి కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయింది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని దీంట్లో వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. చూడండి, ఇలాగా మంచిగా మసాలా పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కారం నేను ఒక 1/4 టీ స్పూన్ వేసుకున్నాను, 3/4 టీ స్పూన్. అలాగే పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకుని ఇది ఒకసారి ఇలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చూసారా, ఇలా కలిపిన తర్వాత కూడా ఒకసారి మూత పెట్టుకుని ఈ మసాలాలన్నీ పట్టించుకోవాలి. తర్వాత ఆయిల్ చూడండి బయటకు వచ్చింది కదా, మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను ఇలాగా వెల్లుల్లిని పొట్టు తీసుకుని వేసుకున్నాను. వేడికి మగ్గిపోతాయి తొందరగానే. ఇలాగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకుని ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇలాగ ఒకసారి కలుపుకుంటే ఇది మనకి రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. మనం ఎప్పుడు వండుకునేలా కాకుండా ఒక్కొక్కసారి ఇలాగా ట్రై చేస్తూ ఉంటే బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.